ప్రతి దాన్ని తప్పుబడతాం. ఉదాహరణకి ఇటీవలి కాలంలో ఒక సేవకుడు, ఆరాధికుడు అనేక మంది యవ్వనస్తులను బలమైన ఆరాధనలో నడిపిస్తున్నవాడు. అతనికి సిద్ధాంతమును గుర్చిన అవగాహన లేదు. అతను కేవలం బుద్ధివాక్యమును బోధించి ప్రజల్ని బలపరుస్తాడు. సిద్ధాంతపరమైన అవగాహన కోసం దేవుణ్ణి బతిమాలుతుండవచ్చు. కేవలం స్తుతి ఆరాధన. వింటున్నారా? చాలా విలువైన విషయం చెప్తున్నాను. మీకు సంబంధించినవి ఏమైనా ఉంటే సభ తర్వాత మాట్లాడుకోండి. ఎందుకంటే ఇంత ఖర్చు దేవుడు మీతో మాట్లాడడానికే. సమాజంలో చాలామందికి అవగాహన లేక భక్తులను కూడా తూలనాడి, తొందరపడి, ఆవేశపడి, అవమానించి ఇలాంటి వ్యవహారం ఈరోజు క్రైస్తవ సమాజంలో కొనసాగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు దీని గురించి నీతో మాట్లాడుతున్నాడు. లైవ్లో వింటున్న వారు కూడా కొందరు తొందరపడి, ఆవేశపడి కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వారిని పట్టించుకొని నిన్ను నువ్వు భ్రష్టుడిగా మార్చుకోకు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడే విషయాన్ని మాత్రమే దృష్టి పెట్టు. వ్యర్థులకు సంగతి పూర్తిగా వినకుండానే తొందరపడే స్వభావం ఎక్కువ. భక్తులకు సంగతి పూర్తిగా విన్న తర్వాత మొరపెట్టే స్వభావం ఎక్కువ. పరిశుద్ధాత్మ దేవుని నియమం ఇది. అందుకు నేను ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. భిన్నాభిప్రాయాలు వస్తాయి, కానీ మనం యోగ్యులమో కాదో మనం తెలుసుకోవడం ఎలాగో చెప్తున్నాను. ఇటీవల కాలంలో ఒక ఆరాధికుడు, ఒక సేవకుడు ఒక 100,000 మందిని సినిమా పాటలు వినడం మానేసేటట్లు చేసి దేవుని పాటలు వినడం నేర్పించాడు. ఫస్ట్ వారికి ఒక మంచి లక్షణం అలవాటైంది. సినిమా పాటల కంటే దేవుని పాటలు కూడా ఏమాత్రం తగ్గవు, మనం దేవుని పాటల్లో కూడా అలాంటి ఆనందాన్ని వెతకొచ్చు అనేటువంటి ఒక డైవర్షన్ అయితే వారికి వచ్చింది. బురదలో వెళ్లకుండా వారు దేవుని సన్నిధిలోనికి వచ్చే ఒక అవకాశం అతని ద్వారా ఏర్పడింది. మన వాళ్ళు బయలుదేరారు. ఇంకా పాటలు పాడే విధానం ఇదా, సినిమా మ్యూజిక్ లాగుంది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పి తీర్పులు తీర్చేవారు బయలుదేరారు. కానీ వాళ్ళు ఒకటి మర్చిపోయారు. సినిమా పాటలు పాడి సినిమా పాటల్లో మ్యూజిక్లోనే పూర్తిగా మునిగి తేలినటువంటి చాలామంది యవ్వనస్తులు దాన్ని వినడం మానేసి దేవుని పాటలు పాడడమే కాదు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం కూడా నేర్చుకుంటున్నారు, కన్నీళ్లతో ప్రార్థించడం కూడా నేర్చుకున్నారని మర్చిపోయారు. పైకి కనబడుతున్న పొరపాటును మాత్రమే టార్గెట్ చేశారు, కానీ లోలోన జరుగుతున్నటువంటి ఫలితాన్ని చూడలేకపోయారు. అలాగూ పై రూపాన్ని బట్టి తీర్పు తీర్చేవారు అనేకులు, వేలు చూపుని బట్టి తీర్పు తీర్చేవారు అనేకులు. అలాంటి స్వభావం ఒకవేళ మీలో ఇక్కడున్న వారిలో ఉంటే గుర్తుంచుకోండి, మీ దినములు ఈ